ఆయనేమో ఎమ్మెల్సీ, ఆవిడేమో ఎమ్మెల్యే. ఇటీవల ఓ మర్డర్ కేసులో ఆ పెద్దల సభ సభ్యుడు అరెస్ట్ అవ్వడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. భరోసానిచ్చే నాయకుడు పక్కన లేకపోయేసరికి ఆమెకు రాజకీయం కత్తి మీద సాములా తయారైందట. అందుకే కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు అనే కాన్సెప్ట్తో ఆయన గారి ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసుకుని ధైర్యంగా ముందడుగు వేస్తున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఎవరా ఎమ్మెల్సీ? అనంతబాబు అరెస్టుతో తూర్పు ఏజెన్సీలో అలజడి. వివాదాస్పదంగా రంపచోడవరం ఎమ్మెల్యే తీరు. ఎమ్మెల్సీకి ధనలక్ష్మి మద్దతుగా నిలుస్తున్నారా? తన కారు డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితునిగా రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటీవల హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈ ఇష్యూలో రాజకీయంగా ఎవరెంత బాధపడుతున్నారో తెలియదు గాని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాత్రం చాలా ఆవేదన చెందుతున్నారట. ఎందుకంటే పదవిలోకి రాకముందు ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎమ్మెల్సీ అనంతబాబు సహకారంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదృష్టమే కలిసొచ్చిందో లేక అనంతబాబు అండే కలిసొచ్చిందో తెలియదు కానీ 2019 ఎన్నికల్లో ఆమెకు వైసీపీ టికెట్ దక్కడం, ఫ్యాన్ ప్రభంజనంలో రంపచోడవరం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం టకటకా జరిగిపోయాయి. అలా ఎదురైన అదృష్టాన్ని కాపాడుకుంటూ మరోవైపు అనంతబాబు పర్యవేక్షణలో రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు ఎమ్మెల్యే ధనలక్ష్మి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూనే తన సొంత వర్గమైన గిరిజనుల సమస్యలపై ఫోకస్ పెట్టారు. వారి సమస్యలపై అసెంబ్లీలో చర్చించే స్థాయికి ఎదిగారు ధనలక్ష్మి. 3 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బంది లేదు. అనంతబాబు అండతో రాజకీయంగా అంతా బానే ఉంది. అయితే సడన్ గా డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు రిమాండ్కు వెళ్లటం తూర్పు ఏజెన్సీలో అలజడి రేపింది. దీంతో అనంతబాబు అండతో ఎమ్మెల్యేగా ఎదిగిన ధనలక్ష్మిపై విపక్షాల విమర్శలు మొదలయ్యాయి. పార్టీలోనూ గుసగుసలు మొదలయ్యాయట. ఎమ్మెల్యే ధనలక్ష్మి మాత్రం తన అభిమాన నాయకుడు జైల్లో ఉన్నా ఎక్కడున్నా తగ్గేదలే అంటున్నారట. అనంతబాబు తనతో లేకపోయినా ఆయన కటౌట్ ఉంటే చాలు ఎమ్మెల్యేగా దూసుకెళ్తానని, తనను తాను నిరూపించుకుంటానని చెబుతున్నారట. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే సభల్లోనూ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్సీ అనంతబాబు ఫ్లెక్సీలు పెట్టుకుని మరీ తిరుగుతున్నారట. ఆయన లేకపోయినా ఆయన ఫోటో శక్తిలా ఉంటుందని చెప్పుకుంటున్నారట. కార్యకర్తలు కూడా ఆమె చెప్పినట్టుగానే చేస్తున్నారట. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు అరెస్ట్ కావడంతో పార్టీయే ఆయన్ని సస్పెండ్ చేసింది. కానీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ అనంతబాబుకు సపోర్ట్ తెలపడం వివాదాస్పదమైంది. ఆయన చేసింది హత్యే, అక్రమ వ్యాపారాలేం కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడంతో అసలు ఈవిడ ఎమ్మెల్యేనేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఒక దళితుణ్ణి హత్య చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి ఫ్లెక్సీలు, ఫోటోలను ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే దీనిపై పార్టీ పెద్దలు కూడా పెదవి విప్పకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఇదే అదనుగా టీడీపీ పావులు కదుపుతోంది. తమ అభిమాన నాయకుడు, రాజకీయ గురువు అయిన అనంతబాబును సస్పెండ్ చేసిన పార్టీలో ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎలా కొనసాగుతారని ప్రశ్నిస్తోంది. ధనలక్ష్మికి చిత్తశుద్ధుంటే తనను ఒంటరిని చేసిన వైసీపీకి రాజీనామా చేయాలని సవాల్ చేస్తున్నారట లోకల్ టీడీపీ నేతలు. ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. చూడాలి భవిష్యత్తు పరిణామాలు ఎలా మారిపోతాయో.